గుండాల మండలం ఏకలవ్య పాఠశాల వద్ద పాఠశాలలో జరిగిన ఒక వివాదం ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ చర్చించుకునే విషయంగా మారింది. సో అసలు పాఠశాలలో ఏం జరిగింది, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ఇక్కడికి పాఠశాల వద్దకు వచ్చి ఎందుకు నిరాహార దీక్ష నిరసనలు తెలుపుతున్నారు అనేది ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. సో మనతోని రాష్ట్ర నాయకులు చుంచు రామకృష్ణ గారు ఉన్నారు. సో వారిని అడిగి మనం అసలు వీళ్ళు నిరాహార దీక్షకు ఎందుకు దిగారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. చెప్పండి, ఇక్కడ మీరు 2 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్నారు, నిరసన దీక్షకు దిగారు. అధికారులు స్పందించలేదు అని చెప్పి తెలిసింది. ఒకసారి దాని గురించి మీరు స్పందించగా. గత వారం రోజుల క్రితము ఈ యొక్క గోర్ బంజారాల సంస్కృతి చెందినటువంటి తీజ్ పండుగని ఈ యొక్క గుండాల మండల మహాముత్తారం పరిధిలో ఉన్నటువంటి ముత్తాపురం పరిధిలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లోపల అంటే ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా, విద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒక వారం రోజుల పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ లంబాడీ ఉద్యోగులు చేసినట్టు మా దృష్టికి రావడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత చూస్తే వాస్తవంగా అక్కడ చేస్తూ ఉన్నారు అందరూ కూడా, పిల్లలు స్కూల్ టైంలోనే ఈ యొక్క ఉత్సవాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఈ యొక్క హర్యానా చేసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు చెప్తే మాకు సంబంధం లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఎవరైతే లంబాడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే చేయాలని చెప్పడం, దానికి అనుగుణంగా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇది కరెక్ట్గా అని చెప్పి చెప్పడంతో వాళ్ళు కూడా ఒక 15 నిమిషాల్లో తొలగిస్తామని చెప్పారు. ఆ విధంగానే మీరు తొలగించని చెప్పేసి మేము మేడారం సీఎం గారి ప్రోగ్రాం పర్యటన ఉంటే అటు వెళ్ళిపోయినాం. మేము తర్వాత సోమవారం రోజు మరి పూర్తిగా యొక్క ఆదివాసీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మన సిబ్బంది, అదేవిధంగా విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థులు, కోయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తూ మీ వల్లనే ఈ సమాచారం బయటికి వెళ్ళిపోయింది, మీ వల్లనే సంఘాల వాళ్ళందరూ వచ్చారు, మీ వల్లనే ఒక ఆదివాసీ తెంపుతల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రావడం వల్ల మా పండగని మేము చేసుకోకుండా అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆ ఒక అక్కస్తోటే మా మీదే కేసు పెట్టడానికి ఒక మన యొక్క వాట్సాప్ గ్రూప్లోనే వైరల్ చేసిన మెసేజ్ కూడా, మీ మీద కేసు పెట్టబోతున్నాం, ఆ యొక్క ఉపాధ్యాయులను కూడా తొలగించాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తున్నాం కలెక్టర్ గారికి అని చెప్పి చెప్పడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆ యొక్క 4 లంబాడీ మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఆ రోజు ధర్నాకు కూడా దిగడం మాట వాస్తవం. ఆ రోజు సాయంత్రం ఎవరు స్పందించబోతే అర్ధరాత్రి వరకు కూడా మేము ఇక్కడ వేచి ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పక్కన ఉన్నటువంటి ఒక కళాశాలలు, ట్రైబల్ వెల్ఫేర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు, సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. ఉన్నతాధికారులతో కూడా ఆర్సీఓ మేడం, తర్వాత సెక్రటరీ హైదరాబాద్లో ఉంటారని చెప్పేసి వారితో కూడా మాట్లాడారు. అయినా సరే అర్ధరాత్రి అయిపోయింది, మేము ఇప్పుడు చేయలేము, రేపు మేము పరిశీలిస్తామని చెప్పారు. సరే మేము కూడా రేపటి వరకు ఉంటామని చెప్పేసి ఉండటం జరిగింది. ఆ రాత్రి ఉదయం కూడా చాలాసేపటి వరకు కూడా వాళ్ళు దిగి రావడంతో నిరాహార దీక్ష చేస్తున్నాం 2 రోజులు అని చెప్పేసి నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టాం. నిన్న ఆర్సీఓ మేడం వచ్చారు, వారు కూడా నా చేతుల్లో ఏం లేదు, ఈ తొలగించడమే కాదు అసలుకి ఈ యొక్క విద్యార్థుల అడ్మిషన్ కూడా నా చేతిలో అని చెప్పేసి, నా చేతిలే కాదు పిఓ గారి చేతిలో, కలెక్టర్ గారి చేతిలో లేదు అని చెప్పడం జరిగింది. అంటే మేమే నిర్గాంతపోయినాం. అసలుకి ఒక పిల్లల అడ్మిషన్ కూడా ఈ ప్రిన్సిపాల్, ఆర్సీఓ మేడము, తర్వాత పిఓ సారు, తర్వాత కలెక్టర్ చేతిలో లేకుండా ఎవరి చేతిలో ఉందంటే హైదరాబాద్ని చూస్తున్నారు. మరి హైదరాబాద్లో మరి ఎవరున్నారు, ఆ తెర వెనక ఈ అంతగా మొత్తం ఈ యొక్క అడ్మిషన్ ఎవరు ఇస్తున్నారో కూడా మీ యొక్క విద్యాశాఖ ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియాలి. మరి అంటే మీరు ఎవరన్నా అనుమానిస్తున్నారా? కొంతమంది ఇప్పుడు దీక్షకి నేను వచ్చే ముందు కొంతమంది నాకు చెప్పిన విషయం ఏంటిదంటే విద్యార్థుల సీట్లు కూడా అమ్ముకుంటున్నారు, అక్కడ కూడా ల్యాబింగ్ జరుగుతుంది అని చెప్పి చర్చించుకుంటున్నారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు, ఎలా చెప్తారు? అది కూడా నాకు ఈ 2 రోజులు మళ్ళీ నాకు కూడా అంటే ఉన్న కొద్దీ ఈ అన్ని విషయాలు కూడా మీకు చెప్పినట్టు నాకు కూడా చాలామంది చెప్తున్నారు, మా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది, ముఖ్యంగా రాంబాబు అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఆయన అధ్యక్షుడు అండి ఇక్కడ ఈ రాష్ట్రంలో. సో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి, రాష్ట్రం మొత్తం 23 ఈఎంఆర్ఎస్ స్కూల్ ఉన్నాయి. ఇవే కాక గురుకులాలు కూడా అనేక గురుకులాలు ఉన్నాయి, మొత్తం కూడా రెసిడెన్షియల్ గురుకులాలు. వీటన్నిటిలో కూడా అడ్మిషన్లు తీసుకోవడానికి ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా సాగుతుంది. ఇది ఒక పెద్ద స్కామ్. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన తక్షణమే మరి దృష్టి సారించిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద స్కామ్ అంటే ఒక్కొక్క సీటుకి ఆ యొక్క డిమాండ్ బట్టి 25,000, 50,000, ₹1,00,000 వరకు కూడా వీళ్ళు ఈ యొక్క అవుట్సోర్సింగ్ వారి ద్వారానే వసూలు చేసుకొని అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి ఎవరైతే ఈ దందా నడిపిస్తున్నారో
వారికి అందించి మరి వారి ద్వారానే ఈ సీట్లని కేటాయిస్తున్న వల్లనే వలస వచ్చినటువంటి లంబాడీలు ఈ జిల్లానే కాదు ఆ రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకుంటారు. ఇక్కడ స్థానికులు దక్కాల్సినటువంటి సీట్లు మొత్తం కూడా వాళ్ళకి పోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ స్కూల్లో స్థానిక విద్యార్థులు లేరు. పేరు వచ్చేసి ఆదివాసీ పేరు, ఏకలవ్య పేరు, కానీ ఇందులో ఆదివాసీ విద్యార్థులు లేరు. దాదాపుగా ఒక 600 విద్యార్థుల్లో కేవలం 100 లోపే విద్యార్థులు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళిపోతారు? అదే ఇప్పుడు ఎందుకు జరిగిందంటే ఆ కుట్ర వాస్తవంగా ఇది ఆదివాసీ ప్రాంతం షెడ్యూల్ భూభాగము. గుండాల అనేది 99% కూడా కోయ జనాభా ఉన్నది ఇక్కడ మొత్తం కూడా. 1-2% అక్రమంగా వలసినటువంటి లంబాడీలు 2 తండాలు ఉన్నాయి కావచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ విద్యార్థులు చూస్తే మీరు అన్నట్టే 600 మందిలో 500 మంది వాళ్ళే 100 మంది ఉంటే ఎంత తెర వెనక ఈ కుంభకోణం నడుస్తుంది చూడాలి మనం. నాకు తెలిసి ముఖ్యంగా ఈ యొక్క ఏఎంఆర్ఎస్లో ఉన్నటువంటి డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఒక అతను ధరంసోత్ వెంకన్న అని ఒక వ్యక్తి ఉన్నారు, వారు కావచ్చు. తర్వాత ఈ యొక్క గురుకులాలలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి అజ్మీరా కృష్ణ గారు అనేటువంటి వ్యక్తి కావచ్చు. వీరిద్దరి వలన ఈ సామాజిక వర్గానికి బెనిఫిట్ జరుగుతున్నటువంటి మాకు అందిన సమాచారం. ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాలని కూడా అందుకనే ఎంక్వైరీ కమిషన్ వేస్తే ఈ యొక్క అవుట్సోర్సింగ్ యొక్క ఏదైనా చైన్ నెట్వర్క్ ఉందో ఈ నెట్వర్క్ నుంచి అక్కడ వరకు నేను చెప్పినట్టు పేర్ల వరకు కూడా ఈ యొక్క దందా నడుస్తున్నది. ఓకే, ఇక్కడున్న విద్యార్థుల పట్ల కూడా వివక్ష చూపిస్తున్నారు, ఆదివాసీ టీచర్ల మీద కూడా వివక్ష చూపిస్తున్నారని చెప్పి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైతే ఉన్నారో ఈ లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు వివక్ష చూపిస్తున్నారని చెప్పి అంటున్నారు. దాని విషయంలో అవును, అసలు ఇది మమ్మల్ని తీవ్రంగా బాధించిన విషయం ఏంటంటే సరే మేమేదో తీసి పని చేసుకున్నారు, వీళ్ళు వారం రోజు చేసుకున్నారు కాబట్టి దాన్ని తొలగించాలి తీసేయాలని చెప్పేసి హెచ్చరించడం మందరించడం జరిగింది. కానీ ఇవాళ చూస్తే పిల్లలు 2 రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న మరి ఎందుకు వస్తున్నారు, మా వాళ్ళు ఎందుకు ఈ రకమైన దీక్షలు చేస్తారని చెప్పేసి వాళ్ళే ఆ పీరియడ్ బ్రేక్లో క్లాస్ బ్రేక్లోనే వాళ్ళందరూ వచ్చేసారు, గేట్ దగ్గర వచ్చారు. వాళ్ళని ఆపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా వాళ్ళు చాలా విశ్వ ప్రయత్నం చేసిన సరే వాళ్ళు గేట్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ యొక్క బాధను చెప్పడం కోసం వాళ్ళందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఆ సందర్భంలో వారందరూ కూడా చెప్పింది అంటే మా కోసం మా భవిష్యత్తు కోసం వచ్చినారు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఈ సమస్యల్ని మొత్తం అంటే మాకు పెట్టాల్సినటువంటి తిండి కూడా వివక్ష చూపెడుతున్నారు. వాళ్ళ వర్గానికైతేనేమో 2 గంటలు వేస్తున్నారు, మాకైతే 1 గంట వేస్తున్నారు. తిండే కాదు చదువు విషయంలో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా సపరేట్ క్లాసెస్ పెడుతున్నారు వాళ్ళకి. తర్వాత కోచింగ్ ప్రత్యేకంగా నడుస్తుంది లోపల, మాకేమో పక్కన పడేస్తున్నారు. తర్వాత ఆఖరికి జ్వరం వచ్చినా కడుపు నొప్పి వచ్చినా సరే అక్కడ కూడా వివక్ష అంటే అక్కడ కూడా నీకు ఏం కాదులే నువ్వు ఉట్టిగానే డ్రామా చేస్తున్నావు యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పేసి పక్కన నెట్టేయడం అంటే ఇక్కడ. సో ఇంతటి దారుణం జరుగుతుంది కాబట్టి పిల్లలు ఇవాళ బయటకు వచ్చారు. వాస్తవానికి కలెక్టర్ గారు చెప్పండి అమ్మా అని చెప్పి పిల్లలు చెప్పినాయి, మీరు చదువుకోండి బాగా చదువుకోండి, సరే మీకోసం పోరాటం చేస్తాము, కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారు చెప్పాలని చెప్పినాము. కానీ దురదృష్టవశాత్తు మరి కలెక్టర్ గారిని ఎవరు ఆపినో పిఓ గారిని ఎవరు ఆపినో అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆలోచన చేయాలి. ఓకే, ఈ కాలేజీ స్కూల్ కట్టే ముందు భూ నిర్వాసితులకేమో మీ విద్యార్థులకేగా మీ విద్యార్థుల భవిష్యత్తుకేగా అని చెప్పి వాళ్ళ భూములు తీసుకొని కాలేజీ స్కూల్ కట్టారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి స్థానిక విద్యార్థులు అసలు దాదాపు ఎవరు లేరంట. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నిన్న కూడా మాట్లాడడం జరిగింది. జోగ సమ్మయ్య గారు కావచ్చు, తర్వాత మోకాళ్ళ వీరస్వామి గారు, మోకాళ్ళ పాపయ్య గారు, వీరు భూములు ఇక్కడ కోల్పోయారు. వాళ్ళు భూములు తీసుకునేటప్పుడు కూడా ఇవి అసైన్ ల్యాండ్స్ మీకు రూపాయి రాదని చెప్పేసి ఏదో మభ్య పెట్టి ఇది ప్రభుత్వం సాధించుకునే హక్కు ఉన్నది అని చెప్పి కొద్దిగా బెదిరింపు దూరంలోనే భూములు తీసుకుని వాళ్ళు దాదాపు 10 ఎకరాల పైన తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని మరి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. తర్వాత కనీసము వాళ్ళ కుటుంబానికి చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఉద్యోగాలు లేకుండా ఒక్క వ్యక్తికి మాత్రం వంట కుక్ పేరు మీద ఇచ్చుకున్నారు ఆయనకి డైలీ వేజ్ కింద. ఇంకో అబ్బాయికి జోగా సమ్మయ్య గారి అబ్బాయికి అయితే ఆయనకి పిల్లలు డిగ్రీ కూడా అయిపోయినా ఇంతవరకు ఉద్యోగం లేదు. వాళ్ళు బాధపడేది ఏంటంటే ఇక్కడ ప్రాంత పిల్లలకి చదువు వస్తుంది కాబట్టి సరే డబ్బు లాభైనా పర్లేదు, మా భూమి అయితే మా కోయ పిల్లలకే చదువుకుంటానని ఇచ్చినాము, తీరా చూస్తే ఇక్కడ అంతా లంబడలు వచ్చిందని చెప్పి వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన పరిశీలన చెప్పేసి నిన్న వచ్చినటువంటి ఆర్సీఓ మేడం గారు కూడా చెప్పినాము. ఖచ్చితంగా ఇప్పటికైనా మా డిమాండ్ అదే, ఖచ్చితంగా 70% మన ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయో ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ మండలానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాతనే చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డకి వాళ్ళని ప్రయారిటీ కూడా ఒక 20% మీరు బయట గోరుబంజాలకు ఇచ్చుకోండి. సమాజంలో ఇటువంటి పేద వర్గాలు చాలామంది ఉంటారు, ఒక గోరుబంజలే కాదు కదా, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలో పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి 20%. కానీ మొత్తం 100% ఒక గోరుబంజాలకు ఇస్తే వాళ్ళే చదువుకోవాలా అనేదే మా ప్రశ్న. ఓకే,
ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా స్థానికులు ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఇస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. వాటి విషయంలో మీరు? అవును, ఇది కూడా వాస్తవం. ఇక్కడ చూసుకుంటే ఆ అవుట్ సోర్సింగ్ కూడా వీళ్ళు ఎక్కడి నుంచో దొంగ ఏజెన్సీ సర్టిఫికేట్ పట్టుకొచ్చేసి ఇక్కడ 3 జెంట్స్ ఉన్నారు, ఆ లేడీ ఒక ఆమె ఇక్కడ సెక్యూరిటీ ఉన్నది. ఈ 3 కూడా పూర్తిగా ఈ యొక్క ఉత్తరాంధ్ర వచ్చినటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు ఆ స్టాఫ్ పైన పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ, ఎందుకంటే భాష ప్రాబల్యం, వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళకి మిగిలిన వాళ్ళకి లోకల్ వాళ్ళకేమో వీళ్ళకి హిందీ రాదు, మా టీచర్లకి మా స్టాఫ్కి. దీన్ని అవకాశం తీసుకున్నటువంటి ఈ లంబాడి ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉన్నారో అడ్వాంటేజ్ తీసుకొని ఈ భాష రాదన్న నెపంతో మా వాళ్ళందరి మీద చెడు ఫిర్యాదు చేయటం, వాళ్ళకి తర్వాత వాళ్ళు తప్పుదోవ పట్టించడము, మీరు తిరిగి రండి బయట తిరిగి రండి మేము చూసుకుంటామని చెప్పటము, అన్నీ కూడా అసలుకి 1కి 10 రెట్లు అన్నీ రాసుకొని ఈ యొక్క ఆర్థిక దోపిడీ కూడా సాగుతుంది ఇక్కడ మొత్తం కూడా. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కమిషన్ వేస్తేనే మొత్తం నిజాలు బయటకు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే, రేపటి నుంచి మీరు అమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారని చెప్పి నా ఆదివాసీ నాయకులు చెప్తే విన్నాను. ఎలా చేయబోతున్నారు, ఏం డిమాండ్స్, ఇంకా మీరు వీటితో పాటు ఇంకా ఏం డిమాండ్స్ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు? వాస్తవానికి ఇది ఆమరణ నిరాదీక్ష తీసుకుందామనే ఆలోచనతో ఇక్కడికి రాలేదు. చిన్న సంఘటన, ఆల్రెడీ అది ఆదివారం రోజే వాళ్ళు చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పి మేము సస్పెండ్ అయిపోతాం సార్, ప్రొబేషన్లో ఉన్నామని చెప్పి బతిలాడారు. సరే అది తీసేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోవడం జరిగింది. సరే వాళ్ళు తొలగించామని చెప్పారంటే తొలగించారు వాళ్ళు, ఇక్కడ మా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని సంతోషించాం. సరే మొత్తానికైతే తీసేసిరని. కానీ తెల్లారి నుంచి వాళ్ళు ఈ బెదిరింపు దూరం పాల్పడడం, కేసు పెట్టడం వల్ల మళ్ళీ మేము ఏం చేసినామంటే అది కాస్త అధికారులు కూడా స్పందించకపోవడం వల్ల ధనాన్ని కాస్త నిన్నటి నుంచి నిర్వాహక దీక్ష పెట్టుకున్నాం. నిన్న వచ్చినటువంటి ఆర్సీఓ మేడం గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడా చెప్పిన దాని ప్రకారం మరి ఇవాళ కలెక్టర్ గారు, పిఓ గారు వస్తారు, మీకు హామీ ఇస్తారు, ఖచ్చితంగా సస్పెన్షన్ చేస్తారని చెప్పారు. ఎందుకంటే పూర్తి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, వీడియో ఆధారాలు కూడా. తర్వాత అనేక కమిటీలు, సిఫార్సులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1960 చేసినటువంటి సిఫార్సు కూడా మేము చూపెట్టాం మొత్తం జరిగింది. ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టాలి, ఇన్స్టిట్యూషన్ పెట్టినా దాంట్లో ఎవరు చదువుకోవాలి, దాంట్లో టీచర్స్ ఎవరు ఉండాలి, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరు ఉండాలి అన్నీ కూడా నేను మేడం గారు కూడా చూపెట్టడం జరిగింది. వాస్తవానికి ఇవాళ కలెక్టర్ గారు వస్తే ఇంకా అనేకమైన డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ సిద్ధార్థ్ జైన్ గారు ఈ యొక్క లంబాడీలకు ఏజెన్సీ సర్టిఫికేట్ ఇవ్వదండి, ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ ఉన్నది. విద్యాసాగర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తొంగలు తొక్కేసి ఏజెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. అదేవిధంగా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్, ఈ హిందీ పండిట్ సర్టిఫికేట్ తోటి వందలాది మంది, మా ఖమ్మంలోనే ఒక వ్యక్తి చెప్పిన దాని ప్రకారం, ఆయనే ఆ సామాజిక వర్గం చెప్పిన 170 మంది ఒక మా ఏరియాలోనే ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా టీచర్స్గా ఈ నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్తే నేనే ఎరగాదిపోయాను మొన్న గత 3 రోజుల కింద. సో అంటే రాష్ట్రం మొత్తంలో వేలాది నకిలీ సర్టిఫికేట్ ఉన్నాయి. కాబట్టి ఈ జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలి. జీవో నెంబర్ 109 పోలీసు ఉద్యోగాల్లో మరి మొత్తం 75% ఇవ్వాలి. ఎందుకంటే మీరు మావోయిస్టులంత వరకు కూడా మా వాళ్ళే ఆదివాసీలు కావాలి, ఆదివాసీ పోలీసులు కావాలని చెప్పి రిక్రూట్మెంట్ చేసి ఇవాళ మావోయిజం మొత్తం అంతరించిపోయింది. కాబట్టి మా వాళ్ళు అవసరం లేదా అంటున్నాం. అంటే మేము పనికిరామా అంటున్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, పోలీసు ఉన్నతాధికారులకి, ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా ఆదివాసీలే కానిస్టేబుల్ ఉండాలి. ఎందుకంటే నిజాయితీగా ఒక నమ్మకంతో వాళ్ళు ప్రాణం అర్పించడానికి ఉంటారు, కానీ మోసం చేయరన్న ఒకే కారణంతో మా వాళ్ళందరినీ పెట్టుకున్నారు మీరు గన్మెన్లుగా. మరి ఇవాళ అదే పోలీస్ రిక్రూట్మెంట్లో 75% ఇవ్వాలని ఒక జీవో ఉన్నది, 109 జీవో. అనేక సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి ఎందుకు తీసేసి దాన్ని? సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా నకిలీ ఏజెన్సీ సర్టిఫికేట్లు, డిగ్రీ సర్టిఫికేట్ కమిషన్ వేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఈఎంఆర్ఎస్ కుంభకోణాలపైన, ఈఎంఆర్ఎస్ స్కూళ్ళల్లో 70% సీట్లు స్థానికులకు ఇవ్వాలని చెప్పేసి దానిపైన కూడా ఒక కమిషన్ వేయాలి. దీంతోపాటు చివరిగా 5వ డిమాండ్, గత 50 ఏళ్ళుగా ఈ వలస వచ్చినటువంటి గోర్బంజాలు ఉత్తరాంధ్ర వచ్చారు, రాజస్థాన్, గుజరాత్ నుంచి, వాళ్ళ మూలాలు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. దానికంటే పూర్వం ఇంకా యూరోప్ నుంచి కూడా ఉన్నట్టు మన చారిత్రక ఆధారాలు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి పూర్తిగా. తర్వాత వీళ్ళు దోచుకున్నటువంటి దోపిడీ, విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవులు, అదేవిధంగా ఈ యొక్క పోడు భూములు మొత్తం అడివంతా నాశనం అయిపోతుంది. వేలాది హెక్టార్లు అడవి నాశనమైంది. కేసులేమో మా వాళ్ళు వందలాది కేసులు మా ఆదివాసీ ఆడబిడ్డలపైన ఉన్నాయి. భూములన్నీ 100 ఎకరాలేమో 1000 ఎకరాలేమో లంబడోల చేతులు ఉన్నాయి. కాబట్టి మరి దీని దోపిడీ, అదేవిధంగా సాంస్కృతిక నిధులు మొత్తం కూడా, కేంద్ర ప్రభుత్వం నిధులు మొత్తం కూడా మాకు ఇవ్వకుండా, మా యొక్క గద్దెలకు ఇవ్వకుండా, మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవతా క్షేత్రాలకు ఇవ్వకుండా మొత్తం ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రతి తండాలో కూడా సేవాలాల గుళ్ళు కట్టడం, తీజ్ పండుగలు చేయడం, దాటుడు పండుగలు, శీతాల పండుగలు, అన్ని ఉత్తరాది పండుగలకే కోట్లాది రూపాయలు నిధులు పెడుతున్నారు. కాబట్టి వీటిపైన తక్షణమే హైకోర్టు మరి జడ్జి తోటి మరి జ్యుడిషియల్ కమిషన్ అని చెప్పేసి ఈ డిమాండ్ తోటి రేపటి నుంచి ఆమరణ దీక్ష చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో చూడొచ్చు, రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి
9 తెగల ఆదివాసీ జేఏసీ నాయకులు చుంచు రామకృష్ణ గారు తెలిపారు. వీరు ముఖ్యంగా స్థానిక స్కూళ్ళల్లో ఏకలవ్య గురుకులం లాంటి దాంట్లో స్థానికులకు 75% రిజర్వేషన్ విద్యార్థులకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు జీవో నెంబర్ 3 109 ఆర్టికల్ జీవో నెంబర్ 109 ఆర్టికల్ని పునరుద్ధరించాలని చెప్పి కోరుతున్నారు. వీటితో పాటు గురుకులాల్లో ఆదివాసీలకు సీట్లు లభించడం లేదు. ఇవాళ ఇదే గురుకులం ఇది మన ఏకలవ్య స్కూల్ని తీసుకుంటే 600 విద్యార్థులకు గాను 100 మంది కూడా లేరు అని చెప్పి దీని మీద విచారణ కమిషన్ వేసి నిజాలు నిగ్గు తేల్చాలి అని చెప్పి ఆదివాసీ నాయకులు కోరుతున్నారు. సో మీరు ఫాలో అవుతూ ఉండండి ఎస్బీ న్యూస్ మిగతా వార్తల కోసం. థ్యాంక్ యూ.